హలో అండి, ఈరోజు ఈ వీడియోలో మనం చాలా సింపుల్గా కొంచెం డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా హెల్తీగా టమాటా అలాగే గోరుచిక్కుడుకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలు అలాగే జీలకర్ర అలాగే కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయని అలాగే కట్ చేసిన పచ్చిమిరపకాయని కరివేపాకుని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 4 మీడియం సైజు టమాటాలని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 4 లేదా 5 వరకు చిన్న ఉల్లిపాయలను కూడా తొక్క తీసి కట్ చేసి యాడ్ చేసుకొని ఈ టమాటాలు మొత్తం మనకి బాగా సాఫ్ట్గా ఉడికేలాగా మీడియం హీట్లోనే మంటను అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కేజీ వరకు గోరు చిక్కుల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకొని వాటిని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటని మీడియం హీట్లోకి మాత్రం అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకొని ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. అంటే ఈ గోరు చిక్కులకు ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మన గ్రేవీకి తగ్గట్టుగా చూసి అడ్జస్ట్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉప్పు కారం అనేది ఒకసారి చూసుకొని ఇంకొంచెం కావాలి అంటే చూసి ఎంత పడుతుందో అంత చూసి అడ్జస్ట్ చేసుకొని ఉప్పుని కారంని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి సగం టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే సగం టేబుల్ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మంటని మీడియం హీట్లోకి మాత్రం అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం కుక్కర్కి మూత పెట్టి మీడియం హీట్లోనే ఎగ్జాక్ట్గా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఎగ్జాక్ట్గా 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనకి గోరుచిక్కులు అనేది చక్కగా బాగా ఉడుకుతాయి. మనకి 3 విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మనం కుక్కర్ మూత కనుక తీసి చూస్తే మనకి కూర అనేది ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత మంటని మళ్ళీ ఆన్ చేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు సిమ్లోనే కూరని అలాగే ఉంచేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు కూరని ఇలా ఉంచడం వల్ల కూర టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు ఈ కూరని ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది.